కడప నుంచి మాధవరెడ్డి గారిని రైతు ఫోన్ చేశారని మన ప్రోగ్రాం చూస్తూ ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాధవరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మాధవరెడ్డి గారు చెప్పండి. మంచి ప్రోగ్రాం పెట్టారు. రైతులకు వాస్తవంగా నష్టం అనేది భయంకరంగా ఉంది. మిర్చి గాని పత్తి గాని ఈ సంవత్సరం పత్తిలో కూడా నష్టపోతున్నారు. వాస్తవంగా మీరు మిర్చి పెట్టారు కాబట్టి అంటే ఎండు మిర్చి మీద మాట్లాడితే రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఉపాధి హామీ వల్ల ఉపాధి హామీని రైతుకు అనుసంధానం చెయ్యని కారణంగా రైతు పెట్టుబడిలో కూలీ వ్యవస్థ ప్రభుత్వ అంచనాలు సైంటిస్టులతో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని కట్టే లెక్కల కన్నా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని ఆలోచించినటువంటి తీరు. రెండవది 100 కోట్లు టర్నోవర్. ఇప్పుడు ఉదాహరణకు మా కడప జిల్లాలోనే ఒక మందుల కంపెనీ 100 కోట్లు టర్నోవర్ అయిందంటే ఉద్యోగస్తుల మీద నెక్స్ట్ ఇయర్ 120-140 కోట్ల టార్గెట్ పెడుతున్నారు మందుల కంపెనీ. ఓకే, ఎందుకు ఇవి మందులు ఎలా పనిచేస్తున్నాయి, వాస్తవంగా ఏంది, వాతావరణం ఏంది, వాతావరణ పరిస్థితుల్లో వాస్తవికత ఏంది, రైతు లోపం ఏంది, వ్యవసాయంలో రైతు ఎంత చేసినా 1%, ప్రకృతి 99%. ఒక్కసారి ప్రకృతిని మనము కరెక్ట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఆనాడు ఇది భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఆవు యొక్క అంటే ఉప పదార్థాలతో చేసినటువంటి యజ్ఞం వల్ల ఒక ఇంట్లో సూది మొన మోపినమైన కూడా హాని జరగలేదు. ఆనాటి పత్రికలు ఆ విషయాన్ని హైలైట్ చేసినాయి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటే ప్రభుత్వాలు నేడు ఖర్చు పెడుతున్నటువంటిది దేవాలయాలు ఎండోమెంట్లు గాని రైతులకు గాని ప్రకృతికి గాని ప్రకృతి నాశనం కాకుండా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. మన యొక్క గోవు అంటే దేశీయ గోవు నుంచి వచ్చేటటువంటి ఉప ఉత్పత్తుల వల్ల అలాంటివి ఏమీ చేయరు. వాస్తవంగా రైతును ఎట్లుందంటే ప్రపంచ దేశాల్లో ఆర్గానిక్ వ్యవసాయం అంటే కెమికల్ వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం అని పెడతారు. ఆర్గానిక్ వ్యవసాయం $1 అమ్ముతే, కెమికల్ వ్యవసాయం $1 అమ్ముతే కిలో $5 అమ్ముతుంది. ఏది ఆర్గానిక్ వ్యవసాయం. అదే భారతదేశంలో సైంటిస్టులు మేధావులు కలిసి చేసినటువంటి పని ఏంటంటే జీరో టిల్లేజ్. అంటే నీకు పెట్టుబడే లేదు, నీకు ధర ఎందుకు. ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నారు ఈ దేశ మేధావులు, ఈ దేశ రాజకీయ నాయకులు. జీరో టిల్లేజ్ అంటే ఏంది, జీరో అంటే ఏంది, పెట్టుబడే లేదు. పెట్టుబడి లేనప్పుడు నీకు ధర ఎట్లా నిర్ణయించాలా, ధర ఎందుకు. మరి ప్రపంచ దేశాల్లో ఆర్గానిక్ వ్యవసాయం ఏంది, భారతదేశంలో ఆర్గానిక్ వ్యవసాయం ఏంది. సైంటిస్టులకు సన్మానాలు, రైతులకు శ్మశానాలు. ఈ అంతరాన్ని ఎప్పుడు తగ్గిస్తారు ఈ సైంటిస్టులు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మేము వ్యతిరేకించటం లేదు. సీడు టెక్నాలజీలో అనేక విషయాల్లో ముందుకు పోతున్నామని చెప్తే రైతు ఎందుకు చస్తున్నాడు. వీటన్నిటినీ ఆలోచించాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా మేధావుల మీద, సైంటిస్టుల మీద, భారత ప్రభుత్వం మీద, అనేక రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈనాడు ఈ సంవత్సరం అయితే ఈ పంట పండింది, మేము బాగుండాం సంతోషంగా అనేటటువంటి స్థితి ఏ రైతులో లేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. రైతు పెట్టుబడి అంటే ఒకటి మాధవరెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు. అంటే మీకున్నటువంటి కెమికల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయి, పురుగుమందు తయారీ కంపెనీలు 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నాయి. ఏడాది 150 కోట్లు 160 కోట్లు టార్గెట్ పెట్టుకుని రైతుల చేత కొనిపించి అవి ఎలా పని చేస్తున్నాయి అన్న దాని మీద వాళ్ళు ఉన్నారు తప్ప పంటకి అది అవసరమా కాదా అన్నది మాత్రం పట్టించుకోవట్లేదు అన్నారు. పట్టించుకోవటం లేదు. అంటే ఒక మాట చెప్పండి, తప్పుగా అనుకోవద్దు. ఒక రైతుగా మీకున్నటువంటి భూమి, ఆ భూమి యొక్క సారం ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలుసు. నీళ్లు ఎంత పడతాయి, ఏ పంట వేస్తే ఇదవుతుంది అనేది మీకు తెలుసు. తెలిసినప్పుడు ఎక్కువగా మీరు ఎందుకని చెప్పి ఈ పురుగు మందులు తీసుకోవడం, అంటే మీరని కాదు మిగతా రైతులు కూడా ఓవరాల్ గా రైతులు ఎందుకు తీసుకుంటారు అంటే వాస్తవికత ఏముందంటే, హలో చెప్పండి. వైరస్ తెగుళ్ళని వస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతిలో ఎట్లందంటే నాడు లేనటువంటి తెగుళ్ళు. ఇంకొకటి దీనికి కారణము చిన్న తప్పిదం రైతుది కూడా ఉంది. ఎందుకంటే గతంలో వ్యవసాయంలో 3 సంవత్సరాలకు ఒకసారి ఎద్దులతో వ్యవసాయం చేసిన నాడు కూడా మడకలు దున్నేవాళ్ళు. 2 మడకలు, 1 మడక, 3 మడకలని తలోరు పెట్టి కట్టేవాళ్ళు. అంటే విషయం ఏంటంటే ఒక జత ఎద్దులు గుంజలేదు, 2 జతల నాగేలి, 3 జతల నాగేలి అని ఇట్లా నాగేన్లు ఉంటాయి పూర్వం. అలాంటి నాగేన్ల వ్యవసాయం నేడు ట్రాక్టర్లు ఆధునిక వ్యవసాయం వచ్చినప్పటికీ, ఆధునిక పోకడలు ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువైతుంది. రెండోది ఏంటంటే ఈ పంట వేస్తే నీటి తడులతో ఇప్పుడు ఈ పంట ఇచ్చిన తర్వాత ఇందులో బ్యాక్టీరియా అనేది చావటం లేదు. రెండోది ఈ బ్యాక్టీరియాను చంపడానికి చేసేటటువంటి ప్రయత్నములో
రైతు దగ్గర ఉన్న దానికన్నా టెక్నాలజీలోనే, ఇప్పుడు టెక్నాలజీ ఉందండి. యాప నూనె వేసి యాప నూనె కలిపి కొట్టాలంటే ఏ మందుల కంపెనీ యాప నూనె కొడితే మేము అసలు మా మందులు కొట్టొద్దు మీరు అంటే, వేప నూనె కొడితే మామూలుగా ఏమంటారంటే వేప కషాయం కొడితే పురుగు ఆకును తినలేదు, ఆకు కొంచెం మందం వస్తుంది, కానీ అలా కొడితే మా మందులు పనిచేయని చెప్పేసి రైతును డైవర్షన్. ఓకే, ఎంతమంది సేంద్రియ ఎరువులు వాడకుండా రైతుల్ని డైవర్ట్ చేస్తున్నారు కంపెనీల వాళ్ళు. అవును అంతే. ఇక్కడ మాధవరెడ్డి గారు, అంటే కడప అనగానే ఎక్కువగా అంటే మాలాంటి వాళ్ళందరికీ కూడా తెలిసి వచ్చేది, కడపలో వేరుశెనగ బాగా పండిస్తారు, లేదంటే ఈ చీనీ తోటలు బాగా పండిస్తారు, లేదంటే చిత్తూరు సైడ్ అయితే పూల తోటలు బాగా పండుతాయి, ఇది చెప్తారు. బట్ సడన్ గా ఈ మిర్చి సైడ్ ఎలా వచ్చారు అసలు? సార్, జమ్మలమడుగు, మైలవరం, పెద్ద మూడియం, కొంత రాజుపాలెం మండలంలో కొంత అతి తక్కువ రైతులు వీళ్ళందరూ వేస్తారు సార్. అలానే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్దిగా వేస్తారు తక్కువగా. వేయడంతో పాటు పచ్చిమిర్చి కూడా మా ప్రాంతంలో ఎక్కువగానే వేస్తారు. అయితే ఈ కంపెనీలు, బయో కంపెనీలు వచ్చినాక, బయో కంపెనీలు చైనా నుంచి డంపు దిగుబడులు చేసుకొని మందులు అనేక పేర్లతో, అనేక నామాలతో, అది మందు చెప్తాడు, ఆ మందుకు దానికి సంబంధమే ఉండదు, దాంట్లో ఏముండదో తెలియదు. అసలు ఏంటంటే ఇప్పుడు బయో సూక్ష్మజీవుల ఎరువులని వచ్చినాయి. అవి ఎంత ఫేక్ అంటే నేనే చెక్ చేయగలుగుతా. ఎందుకంటే అంత అవగాహన రైతులకు ఉండదు. ఎట్లుండదంటే అంటే ఈ బ్యాక్టీరియా ఉన్నటువంటి ఎరువులు అని చెప్పి అమ్ముతుంటారు. అవి ఒక టెంపరేచర్ లోనే ఉండాలి. టెంపరేచర్ పెరిగిందంటే అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది, అది వ్యర్థం చల్లినా కూడా. ఎందుకంటే భూమిలో ట్రైకోడర్మా విరిడి అలాంటివి, అంటే ఆవు యొక్క కొమ్ము చనిపోయిన తర్వాత దాని కొమ్ము నుంచి ఒక కొద్ది రోజులు భూమిలో దాచి దాని తర్వాత ఒక ట్రైకోడర్మా విరిడి కొన్ని మిల్లీగ్రాములు తీస్తారు. దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను వేరే దాంట్లో వేసి వాళ్ళ ఎరువులో కానీ ఇంకొక దాంట్లో కానీ వేసి దాన్ని డెవలప్ చేస్తారు. దాన్ని ట్రైకోడర్మా విరిడి అని చెప్పేసి భూమిలో ఈ రూట్ రాట్స్ ఇవన్నీ చెప్పినారు కదా, వీటకు రైతుకు శత్రువు అయినటువంటి బ్యాక్టీరియాను ఇది ఆహారంగా తీసుకుంటుంది. అలాంటి వ్యవస్థ అనేది లేదు. రెండోది, మీరు భూమిని పరీక్షించాలి అంటున్నారు, నీళ్లను కూడా పరీక్షించాలి. ఈనాడు పారిశ్రామిక అభివృద్ధి అనేది రైతుకు అధపాతాళానికి తొక్కుతుంది. ఎందుకు తొక్కుతుందంటే వాళ్ళ యొక్క విష వాయువులను భూమి మీద వదిలితే అవి భూగర్భ జలాశయాల్లో చేరి అనేక విధ్వంసకరమైనటువంటి, అంటే నీళ్లలో లోపాలు వచ్చి ఈ రోజు మనం మినరల్ వాటర్ ఎట్లయితే ఆలోచన చేస్తున్నామో, రైతులకు కూడా బోరు అంటే ఆ పంటకు ఆ నీళ్లు సూటబులా కాదా అనేటటువంటి కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈనాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాతావరణంలో నీళ్లు తగ్గిపోతాయి. యాక్చువల్ గా ఏంటంటే మనుషులకు జూన్ జూలై ఆగస్టులో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఎక్కువ వస్తుంది, మార్చిలో. ఎందుకు వస్తుంది అంటే ఆనాడు భూగర్భ జలాలు పైకి వచ్చిన కారణంగా మనిషి ఆ నీళ్లకు అలవాటు పడేంత వరకు జలుబు, దగ్గు, జ్వరాలు వస్తాయి. అలాగే పంటలకు కూడా అదే రకమైనటువంటిది ఉంటుంది, అదే రూల్స్ వస్తుంది. ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చిలో కూడా నీళ్లు డౌన్ అవుతాయి. డౌన్ ఫాల్ అయినప్పుడు మన శరీరానికి తట్టుకోవాలి కదా, వాటికి అలవాటు పడాలి కదా. అందుకే జ్వరాలు వచ్చేది జూన్ ఆర్ జూలై ఆగస్టు, జనవరి ఫిబ్రవరి మార్చి. ఈ టైంలో ఎనీ సైంటిస్టు, సామాన్యునికి కూడా, ఎందుకంటే ఆలోచనా పరులకు, ఆలోచించే వాళ్లకు ఈ విషయం అవగాహన అవుతుంది. నీళ్ల మార్పిడి వల్ల కూడా మనిషికి జబ్బు వస్తుంది. అలాంటి పరిస్థితులలో వాస్తవికంగా పంటకు ఏ విధంగా సూటబుల్, ఇప్పుడు మాకు వేంపల్లి పులివెందుల సైడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి ఒకటి అది పెట్టాడు. ఈ రోజు సీనా చెట్లు, సన్నిమ్మ చెట్లు, అరటి చెట్లు వాళ్ళు ఎంత నాశనం అయిపోతున్నారో ప్రపంచానికి తెలియటంలే, ప్రపంచానికి తెలియపరచటంలే. అక్కడ ఒక యురేనియం ఉత్పత్తి, అంటే కేవలం ఒక యురేనియం ఉత్పత్తి వల్ల భారతదేశం వ్యవసాయాధారిత దేశం. భారతదేశం స్వతంత్రం వచ్చినాడే పారిశ్రామిక వైపు పోయి తప్పుడడుగులు వేసి నేడు మహానుభావుడు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని నిలబెట్టిన పివి నరసింహారావు గాని, మన చనిపోయినటువంటి ఆయన మన్మోహన్ సింగ్ గారు గాని, ప్రపంచ దేశాల్లో రాయితీలు అనేకం ఉన్నాయి. మాకు రాయితీ ఇవ్వకుండా ఆ ప్రపంచ దేశాలు రాయితీలు ఇస్తే వాళ్ళు రాయితీలు తీసుకొని 10,000 పెట్టుబడి పెడితే 9,000, 7,000, 6,000 సబ్సిడీ ఇచ్చే దేశాలు ఉన్నాయి. కానీ మాకు దాదాపు ₹1 కూడా సమానంగా సబ్సిడీ ఇవ్వకుండా ప్రపంచ దేశాలతో మమ్మల్ని పోటీ పడమని ఒక వండర్ చెప్తా. మా మైదుకూరు, దయచేసి వినండి, మా మైదుకూరు ప్రాంతంలో చిన్న బళ్ళారని పిలుస్తారు, అంటే కేపియాని అని అంటారు.
అది ప్రపంచ దేశాల్లో శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి 700 సంవత్సరాల నుంచి, అంటే కర్ణాటకలో ఒక ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పండేటటువంటి ఆ గడ్డలు ఎక్స్పోర్ట్ అవుతాయి. మన నాయకులు ఢిల్లీలో పీఠాల కోసం వాటిని బ్యాన్ చేస్తే అవి మన దేశంలో తినరు ఎవరు. కానీ ప్రపంచ దేశాల్లో వాడేటటువంటి దేశాలు మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే వేరే దేశాల మీద డైవర్ట్ అయితే ఈనాడు చైనా, తైవాన్, మియన్మార్ కొన్ని దేశాలు పోటీ పడి మన ఒక టన్ను వచ్చేసి $400 కొంటే వాళ్ళు 200, 150, 180. మాధవరెడ్డి గారు నాకు మీ బాధ మొత్తం నాకు అర్థమైంది. డెఫినెట్గా అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. ఎందుకంటే కేవలం మన దగ్గర ఎటువంటి పంటలు పండుతాయి, ఎలాగా రైతుల్ని మోసం చేస్తున్నారు అన్నటువంటి విషయాల్లో కేవలం ఒక 50 నిమిషాల కార్యక్రమంలో నేను ప్రజలందరికీ కూడా దాన్ని వివరించాలి అంటే నాకు కూడా శక్తి సరిపోదు, నాకు కూడా సమయం సరిపోదు. ఖచ్చితంగా నేను మీలాంటి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరిన్ని బీఆర్కే న్యూస్ ముందు తీసుకొస్తుంది. మాధవరెడ్డి గారు డెఫినెట్గా మీకు కాల్ చేస్తాను, మాట్లాడతాను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు సంబంధించి వాటికి బీఆర్కే న్యూస్ అండగా ఉంటుంది, ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరవేస్తుంది.